మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ధర్మాన్ని ధర్మంగా అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు మిగిలిన యుగాలలో ఉంటాయి. కృతయుగం ఉందనుకోండి, ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ధర్మానికి ప్రధానంగా 4 పాదములు అన్న మాటకు అర్థం సత్యము, శౌచము, తపస్సు, దయ. ఆ 4 ధర్మము యొక్క పాదములు. ఆ 4 పాదములతో ధర్మం నడుస్తుంది కాబట్టి అందరూ ధర్మానుష్ఠానం చేయడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అధర్మమునందు పెద్ద అనురక్తి ఎవరికీ ఉండదు. ఎక్కడో ఎవరో ఉన్నా వాళ్ళు రాక్షసులు అని గుర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉంటుంది. ఆ శరీరము చేత గుర్తిస్తారు. ఒక చీమని చూడగానే ఇది చీమ అని ఎలా గుర్తుపడతారో, ఒక కుక్కని చూడగానే ఇది కుక్క అని ఎలా గుర్తుపడతారో, అలాగే రాక్షసుణ్ణి చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపడతారు. అది కృతయుగం వరకు, త్రేతాయుగం వరకు నడిచింది. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ రాక్షసాంశలలో మనుష్యులు వచ్చారు. దుర్యోధనాదులు రాక్షసాంశలో వచ్చినటువంటి వారు. కానీ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ద్వాపర యుగంలో వచ్చినటువంటి కారణం చేత రాక్షసాంశలలో పుట్టి ఎవరైతే ధర్మాన్ని పాడు చేస్తారో వాళ్ళందరూ ఒక్కచోటికే సమూహంగా ఏర్పడ్డారు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు దుర్యోధనుడి నాయకత్వంలో రాక్షసాంశలో ఉన్న వాళ్ళందరూ ఒకవైపు, దేవతాంశలలో వచ్చినటువంటి కొద్దిమంది ప్రత్యేక కారణముల వలన దుర్యోధనుడి పక్షం వైపుకి వెళ్ళవలసి వచ్చిన, బృహస్పతి అంశలో వచ్చినటువంటి ద్రోణుడు, వసువు యొక్క అంశలో వచ్చినటువంటి భీష్ముడు, ఇటువంటి వారు కొన్ని ప్రత్యేక కారణములకు దుర్యోధనుడి యొక్క పక్షాన యుద్ధం చేసిన, దేవతా రూపాలుగా వచ్చినటువంటి వారు, దేవతల యొక్క అంశలలో వచ్చినటువంటి వారందరూ కూడా ధర్మరాజు గారి పక్షంలో యుద్ధం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేశాడు కనుక ఆయన అర్జునుడిని, పాండవుల్ని అడ్డుపెట్టి అధర్మ వ్యాప్తికి ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరు రాక్షసాంశలలో వచ్చారో వారందరినీ మట్టు పెట్టాడు. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. ధర్మాన్ని స్థాపించడానికి కురుక్షేత్ర సంగ్రామ భూమి ప్రధానమైనటువంటి వేదిక అయింది. అలా ప్రధానమైనటువంటి వేదిక అయి రాక్షసాంశలలో వచ్చినటువంటి వారందరూ కూడా పరిమార్చబడ్డారు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. కలి పురుషుడు రాక్షసుల యందు ఎక్కువగా ఉండి ధర్మాన్ని పాడు చేస్తాడు. కానీ రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఈ శరీరంతో ఉంటారు అని గుర్తుపట్టడము సాధ్యం కాదు. అది కృతయుగం, త్రేతాయుగంతో అయిపోయింది. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉపాధి లేకపోవడం అన్నది ఒక పెద్ద సమస్య అయితే, వాళ్ళకి నివాస స్థానము మనుష్యుని యొక్క మనస్సు అయింది. రాక్షసుడు ఎక్కడ ఉంటాడు అంటే మనిషి యొక్క మనసులోనే ఉంటాడు. ఎంతకాలము పరిస్థితులు అనుకూలముగా రాక్షసులకు ఉండవో అంతకాలము మనిషి యొక్క మనసులో అణగి ఉంటాడు. పైకి లేవడు, లేవకుండా అణిగి మణగి ఉంటాడు. పరిస్థితులు అనుకూలమయ్యాయనుకోండి, ధర్మాన్ని వదిలిపెట్టేద్దాం అని అనిపించింది అనుకోండి, అది ఎంత తొందరగా మనసు లోపల జాడ్యం ప్రబలిపోతుంది అంటే ఎప్పుడు ఎవరు ఎంత ఉద్ధతితో కూడిన పని చేస్తారు అన్నదాన్ని లెక్క కట్టడం సాధ్యం కాదు. మనిషి మనసులోంచి రాక్షస విజృంభణ ఉంటుంది.